السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم من حمزه ونفخه ونفثه. بسم الله الرحمن الرحيم. وقال الله سبحانه وتعالى في القرآن المجيد: قل إنني هداني ربي إلى صراط مستقيم دينا قيما ملة إبراهيم حنيفا وما كان من المشركين. قل إن صلاتي ونسكي ومحياي ومماتي لله رب العالمين لا شريك له وبذلك أمرت وأنا أول المسلمين. قل أغير الله يبغي ربا وهو رب كل شيء ولا تكسب كل نفس إلا عليها ولا تزر وازرة وزر أخرى ثم إلى ربكم مرجعكم فينبئكم بما كنتم فيه تختلفون. وهو الذي جعلكم خلائف الأرض ورفع بعضكم فوق بعض درجات ليبلوكم فيما آتاكم إن ربك سريع العقاب وإنه لغفور رحيم. وآخر دعوانا أن الحمد لله رب العالمين. Saudara, Suratul An'am surah nomor 6 చివరి ఆయతలను నేను పఠించాను. మీ ముందు ఒక చిన్న హదీసు పెట్టి తర్వాత మన గురువుగారైనటువంటి వైజాగ్ నుంచి మన కోసము మన మేలు కోసము మన ధార్మిక జ్ఞానాన్ని మనకి అందించడం కోసము వచ్చినటువంటి రబ్బాని గారిని ఇన్షాల్లా నేను దాని తర్వాత ఆహ్వానిస్తాను. హదీస్లో ఇలా ఉంది. అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, The Messenger of Allah sallallahu alaihi wasallam said, Allah the Exalted has teams of angels who go about on the roads seeking those who remember Allah. Allah subhanahu wa ta'ala యొక్క దైవదూతలు ఎవరెవరు అల్లాహ్ని గుర్తు చేసుకుంటున్నారో అల్లాహ్ని స్మరిస్తున్నారో అని చెప్పేసి వాళ్ళు భూమి మీద తిరుగుతారట, భూమి మీదకి వస్తారట. When they find some people remembering Allah, they call to one another and say, come to what you are looking for. మరియు ఎప్పుడైతే వాళ్ళు కొంతమందిని ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని యొక్క స్మరణ చేస్తున్నారో అల్లాహ్ని గుర్తు చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఎప్పుడైతే వాళ్ళు కనిపిస్తారో వాళ్ళు చెప్పుకుంటారు, ప్రవక్తలు రండి మీరు దేని గురించి అయితే వెతుకుతున్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఎవరంటారో దైవదూతలు అంటారు. And they surround them with their wings till the space between them and the lowest sky is fully covered. వాళ్ళు ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నామస్మరణం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ రెక్కల్ని చాపుతారు. వాళ్ళ రెక్కల్ని చాపి భూమి మరియు దగ్గరగా ఉన్నటువంటి ఆకాశం ఆ మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం మొత్తం ఏదైతే ఉందో వాళ్ళతో నింపేస్తారు. అంటే భూమి నుండి ఆకాశం వరకు ఆ దైవదూతలు నిండిపోతారు. వాళ్ళ యొక్క కార్మిక రెక్కలని వాడు చాచుతారు. తర్వాత Allah the Exalted and Glorious asks them, although He is best informed about everything, what are my slaves saying?
అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలను అడుగుతారంట, ఏమని, నా దాసులు ఏమని చెప్తున్నారు అని అడుగుతారంట దైవదూతల్ని. అప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఓ అల్లాహ్, వారు మీ యొక్క తస్బీహ్, తహ్మీద్, తక్బీర్, తమ్జీద్ చేస్తున్నారు. తస్బీహ్ అంటే సుబ్హానల్లాహ్, తహ్మీద్ అంటే అల్హమ్దులిల్లాహ్, తక్బీర్ అంటే అల్లాహు అక్బర్, తమ్జీద్ అంటే వీటన్నిటిని కలిపి ఒక పదం అన్నమాట. తమ్జీద్, మజీద్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రశంసించవచ్చు. నీ దాసులు నీ యొక్క గొప్పతనం గురించి చెప్తున్నావు అల్లాహ్, నీ యొక్క సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ పలుకుతున్నారు అని చెప్తారంట దైవదూతలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. They were declaring your perfectness, praising, remembering, and the greatness and the majesty of Allah. He asks, have they seen me? They reply, no, indeed they have not seen you. మరి వారు నన్ను చూశారా అని అడుగుతారంట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అప్పుడు దైవదూతలు ఏమని సమాధానం ఇస్తారు, లేదు, వారు నిన్ను చూడలేదు అని చెప్తారంట. తర్వాత how would they act if they were to see me? Thereupon they reply, if they were to see you, they would engage more earnestly in worshiping and glorifying you and would extol you more. ఒకవేళ వారు నన్ను చూసినట్లయితే వారి యొక్క అమల్, వారి యొక్క ఆచరణ ఎలా ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలు ప్రశ్నిస్తే, దైవదూతలు ఒకవేళ వారు మమ్మల్ని చూసినట్లయితే వారు ఇంకా ఎక్కువగా, ఇంకా నిష్ఠతో, ఇంకా కష్టపడుతూ, ఇంకా ఎక్కువగా నిన్ను ఆరాధిస్తారు అల్లాహ్ అని చెప్పి సమాధానం ఇస్తారంట. తర్వాత he would say, what do they beg of me? They say, they beg of your Jannah, O Allah. వాళ్ళు ఏమడుగుతున్నారు నా నుండి అంటే దైవదూతలు ఏమో సమాధానం ఇస్తారు, నీ యొక్క స్వర్గం వాళ్ళు అడుగుతున్నారు ఓ అల్లాహ్ అని చెప్పి దైవదూతలు సమాధానం ఇస్తే, have they seen my Jannah? How would they act if they were to see my Jannah? They reply, were they to see it, they would be intensely eager for it. మరి ఒకవేళ వారు నా స్వర్గాన్ని వాళ్ళు చూసారా అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడిగితే, వాడు మీ స్వర్గాన్ని చూడలేదు, మరి చూస్తుంటే కనుక ఎలా వాళ్ళు రియాక్ట్ అవుతారు అంటే దైవదూతలు ఇంకా ఎక్కువగా వాళ్ళు స్వర్గాన్ని కోరుకుంటారు అల్లాహ్ అని చెప్పి అల్లాహ్కి సమాధానం ఇస్తారంట. అయితే తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటాడు, they see the angels say they seek your protection. వాళ్ళు నీ నుండి శరణు వేడుకుంటున్నారు. He asks, against what do they seek my protection? వాళ్ళు దేని నుండి నా శరణు వేడుకుంటున్నారు అంటే దైవదూతలు ఏం సమాధానం ఇస్తారంటే, ఓ అల్లాహ్, వారు నీ యొక్క నరకం నుండి వాళ్ళు శరణు వేడుకుంటున్నారు అంటే వాళ్ళు నా నరకాన్ని చూశారా అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తారు. అప్పుడు లేదు అల్లాహ్, సుబ్హానల్లాహ్, వారు నీ నరకాన్ని చూడలేదు అని చెప్పి దైవదూతలు సమాధానం ఇస్తారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటాడంటే, ఒకవేళ వారు నరకాన్ని చూసినట్లయితే వాళ్ళ పరిస్థితి ఏముంటుంది, వాళ్ళు ఎలాగా వారి రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే దైవదూతలు ఏమో చెప్తారంటే, they were to see it, they would be more earnestly being away from it and fearing it. వాళ్ళు నరకాన్ని చూస్తే వాళ్ళు ఇంకా భయపడుతూ, వాళ్ళు ఇంకా చిత్తశుద్ధితో దాని నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు అని చెప్పారంట. they beg for your forgiveness. వాళ్ళు నీ యొక్క పశ్చాత్తాపాన్ని వేడుకుంటున్నారు, నీ యొక్క క్షమాపణను వేడుకుంటున్నారు. ఫస్ట్ ఏమన్నారు, వారిని నేను ప్రశంసిస్తున్నారు. తర్వాత వాళ్ళు జన్నత్ అడుగుతున్నారు, వాళ్ళు జహన్నమ్ నుంచి శరణు పెడుతున్నారు, వాళ్ళు నీకు పశ్చాత్తాపం వేడుకుంటున్నారు అల్లాహ్ అని చెప్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమని సమాధానం ఇస్తారంట, I call it witness that I gave a grand pardon and confer upon them what they asked for. మిమ్మల్ని అంటే దైవదూతలతో చెప్తున్నారంట అల్లాహ్, మీరు సాక్షులుగా ఉండండి, ఎవరెవరైతే నన్ను నా నుండి పశ్చాత్తాపం కోరుకుంటున్నారో వాళ్ళందరినీ నేను క్షమించేశాను. ఎవరు ఇప్పుడు మనం కూర్చున్నటువంటి దైవ దాసులు ఎవరైతే అల్లాహ్ నామస్మరణ కోసం కూర్చున్నారో, ఎవరైతే ధర్మాన్ని నేర్చుకోవడం కోసం కూర్చున్నారో వాళ్ళ గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, ఏమని, దైవదూతలతో మీరు సాక్ష్యం ఇవ్వండి, నేను వాళ్ళని క్షమించేశాను. అప్పుడు దైవదూతల్లో వాళ్ళు చెప్తున్నారంట, ఓ అల్లాహ్, అందులో ఒక మనిషి ఎలా అంటే వాళ్ళతో ముందు నుంచి కూర్చోలేదు, అలా దారి గుండా పోతుండగా వాళ్ళతో వచ్చి చేరిపోయాడు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం సమాధానం ఇస్తారంటే, ఆ వ్యక్తిని కూడా నేను క్షమించేశానని చెప్పండి. అంటే ఆ వ్యక్తి అంత చిత్తశుద్ధితో రాలేదు, ముందు నుంచి ఏదో అలా వెళ్తూ ఒక దైవనామ స్మరణ అవుతుంది, ఒక ధర్మస్వభావం ఏదో ఒకటి అవుతుంది, నేను కూడా పాల్గొంచుకుందామని వస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారంటే, వీళ్ళందరూ నా కారుణ్య దాసులు, నా ప్రత్యేకమైన దాసులు, కాబట్టి నేను వీళ్ళతో పాటుగా అతన్ని నేను వదలను, అతన్ని కూడా నేను క్షమించేస్తున్నానని చెప్పండి దైవదూతలారా అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చదివిస్తారన్నమాట. అలాగే
ఈ హదీస్ అనేది బుఖారీ ముస్లింలో చెప్పబడింది. ఇన్షాల్లా మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అల్హమ్దులిల్లాహ్ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఇటువంటి ధార్మిక సభలో పాల్గొంచుకుని కొంచెం ధర్మాన్ని నేర్చుకునే అవకాశం కల్పించినందుకు అల్హమ్దులిల్లాహ్. ఇప్పుడు నేను రబ్బానీ గారి ఆయన కుమారుడైనటువంటి అబ్దుల్లా గారిని సూరా అల్ మారిజ్ యొక్క కొంచెం ప్రతి వారం ఖురాన్ యొక్క క్లాస్ అవుతుంది రబ్బానీ గారిని. నిన్న కూడా అయింది, ప్రతి శనివారం అవుతుంది. అందులో ఖురాన్ యొక్క తఫ్సీర్, ఖురాన్ గురించి చెప్పడం ఆ క్లాస్లో జరుగుతుంది. నిన్న అయినటువంటి క్లాస్ సూరా మారిజ్కి సంబంధించి సోదరుడు అబ్దుల్లా మీకు దాని పరిచయాన్ని ఇస్తారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. वो जहन्नम का आग जो इंसान के चमड़े को जलाकर निकाल देता है। तदूकु मन अकबर व तवल्ला, जो इंसान दुनिया में मुंह फेर लेता है उसको जहन्नम उसकी तरफ बुलाता है। वजमा फौवा, दुनिया में जो इंसान पैसे जमा कर और बांध कर रखता है, किसी अच्छा चीज में इस्तेमाल नहीं करता, वो उसको भी जहन्नम उसी तरफ बुलाता है। इन्नल इंसान खुलिक़ हलूआ, बेशक इंसान पैदा किया गया है एक बेसब्र। इज़ा मस्सहु सर्रु जज़ूहा, इंसान को क्या तो भी मुसीबत आए तो सब्र नहीं करता। व इज़ा मस्सहुल खैरु मनूहा, और जब इंसान को क्या तो भी अच्छा हो तो अल्लाह को भूल जाता और बखीली करने लगता। इल्लल मुसल्लीन, सिवाय नमाजियों के। अल्लज़ीना हुम अला सलातिहिम दाइमून, वो नमाजी जो हमेशा नमाज पढ़ता है। वल्लज़ीना फ़ी अम्वालिहिम हक़्क़ुम मालूम, और वो लोग अपना माल का हक़ को जानते हैं। लिस्साइली वल महरूम, सवाल करने वाले को भी देता है और महरूम रहने वाले को भी। वल्लज़ीना युसद्दिक़ूना बियौमिद्दीन, वो लोग जज़ा का दिन को मानते हैं। वल्लज़ीना हुम मिन अज़ाबि रब्बिहिम मुश्फ़िक़ून, और वो लोग रब के अज़ाब से डरते हैं। इन्ना अज़ाब रब्बिहिम गैरु मामून, बेशक रब का अज़ाब एक डरने वाली चीज़ है। वल्लज़ीना हुम लिफ़ुरूजिहिम हाफ़िज़ून, और वो लोग अपने शर्मगाहों को हिफाजत करते हैं। इल्ला अला अज़वाजिहिम औ मा मलकत ऐमानुहुम फ़इन्नहुम गैरु मलूमीन, सिवाय उनके बीवियों को और उनके लौंडियों को उनके लिए मलूमत नहीं है। फ़मन इब्तग़ा वराअ ज़ालिक फ़उलाइका हुमुल आदून, और जो कोई उस रास्ते को छोड़कर दूसरा रास्ता ढूंढता है वो लोग हद से ज़्यादा बढ़ने वाले हैं। वल्लज़ीना हुम लिअमानातिहिम व अहदिहिम राऊन, और वो लोग अपने अमानत को हिफाजत करते हैं और अपने वादे को पूरा करते हैं। अस्सलामु अलैकुम। జజాకల్లాహు ఖైర్. సోదరుడు అబ్దుల్లా మంచి ఖురాన్ యొక్క పరిచయాన్ని మనందరికీ అందించారు. ఇప్పుడు గురుగారు దాయి రబ్బానీ గారు విశాఖపట్నం నుండి, ఆయన్ని నేను మనందరికీ ఇస్లాం యొక్క ధార్మిక విషయాలను మనకు తెలియజేస్తారని ఆయన్ని పిలుస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअद व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअ बिइहसान इला यौमिद्दीन, अम्मा बाद। फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। फ़अलम अन्नहु ला इलाहा इल्लल्लाह
వస్తగ్ఫిర్ లిదంబిక్ వలిల్ ముమినీన వల్ ముమినాత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృపతో ఈరోజు మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాటలు వినటానికి మస్జిద్లో సమావేశమయ్యాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? వమస్తమఅ ఖౌమన్ ఫీ బైతిన్ మిన్ బుయూతిల్లాహి యత్లూన కితాబల్లాహి వ యతదారసూనహు ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనా వ గషియతుర్ రహ్మా వ అఫత్ అలైహిముల్ మలాయిక వ జకరహుల్లాహ్ ఫీ మన్ ఇందహు. ఎవరైతే మస్జిద్లో సమావేశమయ్యారో, వమస్తమఅ ఖౌమన్ ఫీ బైతిన్ మిన్ బుయూతిల్లాహ్, బైత్ అంటే అరబిక్లో ఇల్లు, బుయూతిల్లా ఇంటిలో సమావేశమయ్యారు. అల్లా యొక్క ఇంటిలో, బుయూత్ అంటే ఇల్లులు, అల్లా యొక్క ఇల్లులు. మస్జిదులన్నీ అల్లా యొక్క ఇల్లులే. మస్జిదుల్లో ఏదో ఒక మస్జిద్లో ఎవరైతే సమావేశమయ్యారో, కూర్చున్నారో, ఇస్తమా అంటే ఏంటి, ఇజ్తిమా అంటే ఏంటి, ఇజ్తిమా జమా అవడం, సమావేశం. వమస్తమఅ ఖౌమన్ ఫీ బైతిన్ మిన్ బుయూతిల్లాహ్, అల్లా ఇళ్లల్లో ఏదో ఒక ఇంట్లో ఎవరైనా సమావేశమయ్యారు, జమా అయ్యారు. యత్లూన కితాబల్లాహ్, అల్లాహ్ యొక్క గ్రంథం చదవటానికి. కితాబల్లాహ్ ఏమండి, ఫజాయిల్ అమల్ చదవడానిక? ఇక్కడ ఏం చెప్పారు? కితాబల్లాహ్ అంటే ఫజాయిల్ అమలా? ఖురాన్ గ్రంథం. యత్లూన కితాబల్లాహ్ వ యతదారసూనహు, ఆ ఖురాన్ ద్వారా బయాన్ చెప్పటానికి. యతదారసూనహు దేని ద్వారా? యతదారసూనహు, ఖురాన్ ద్వారా వారు బయాన్ చెప్తున్నారు. ఇల్లా ఇల్లా ఇటువంటి వారిపై ఎవరైతే మస్జిద్లో కూర్చున్నారో, ఇలాంటి సభలు, ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనా, వారిపై సుకూన్ అంటే ప్రశాంతత అవతరిస్తుంది. అందుకే చాలామంది అంటారు, గురువుగారు మీరు అన్న మాట నిజమే, మేము జుమ్మాకి వెళ్తే మంచి నిద్ర వస్తుందండి. ఎందుకంటే గురువుగారు అక్కడ చెప్తున్న మాటల కారణంగా సుకూన్ దిగుతుంటే మంచి నిద్ర వస్తుంది. స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుని రాదు, ఇంట్లో స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్ర రాదు, కానీ మస్జిద్లో అది వేసుకోకుండా నిద్ర వస్తుంది. ఎందుకు వస్తుందంటే అల్లా అంటున్నారు, సుకూన్ అంటే ప్రశాంతత దిగుతుంటుంది. ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనా. ఏమండి, ఎప్పుడైతే మనస్సుకి ప్రశాంతత ఉంటుందో ఏమవుతుంది? కాస్త కొనుకు పడుతుంది. ప్రశాంత మనసుకి కొనుకు పడుతుంది. కొనుకు తర్వాత నిద్ర, మంచి నిద్ర వస్తుంది. ఇక్కడ మంచి బెడ్ ఉంటే చక్కగా పడుకోవాలనిపిస్తుంది, అంత లాగుంటుంది. ఎందుకు? ప్రశాంతత అవతరిస్తుంది. అందుకే ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? బీచ్ పట్టున, ఆర్కే బీచ్లో దొరుకుతుందా? ఋషికొండలో దొరుకుతుందా? లేకపోతే కైలాసగిరిలో దొరుకుతుందా? సినిమా థియేటర్లో దొరుకుతుందా? హోటల్లో దొరుకుతుందా? పార్కులో దొరుకుతుందా? ఉడా పార్కులో. ఎక్కడ ప్రశాంతత దొరుకుతుంది? అల్లాహ్ మస్జిద్లో. అందుకే మార్నింగ్ వాకింగ్ చేయాలి అని డాక్టర్ గారు చెప్పగానే మనం ఏం చేయాలి? వాకింగ్ చేసుకుంటూ మస్జిద్కి వచ్చేయాలి, మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ ఇంటికి. ఎందుకో తెలుసా? ఒక్కొక్క అడుగుకి 10 పుణ్యాలు, 10 పాపాలు క్షమించబడతాయి, 10 దర్జాలు పెరుగుతాయి. అల్లాహ్ ఒక్కొక్క అడుగుకి. మరి కొంతమంది బైక్లో వస్తారు, పర్వాలేదు బైక్లో వచ్చినా, కానీ నడిచిన మంచిది. అందుకే అడుగు అన్నారు, అడుగు, వాకింగ్. ఉదయాన్నే లెగ్గానే చూడండి, ఈ మోకాళ్ళు అవి కొంచెం వయసు అయిపోయే వాళ్ళకి, పిల్లలకు కాదు, వయసు అయిపోయే వాళ్ళకి కొంచెం మోకాళ్ళు అవి సడన్గా పనిచేయి. అందుకే మార్నింగ్ వాకింగ్ చేసేస్తే
ఇంకా సాయంత్రం వరకు కొంచెం హెల్తీగా ఉంటాం. చేయాలి. నడవలేకపోయినా బలవంతం నడుచుకుంటూ మస్జిద్కి వచ్చేయాలి. మస్జిద్లో ఏం చేస్తున్నారు? నిలబడుతున్నారు, భంగిమలు, నిలబడే భంగిమ, తర్వాత వాలుతున్నారు భంగిమ రుకు, తర్వాత సజ్దా భంగిమ చేస్తున్నారు, తర్వాత జల్సా భంగిమ చేస్తున్నారు. ఈ భంగిమలు ఏం చేస్తారో తెలుసా? మన మజల్స్ అన్నీ కూడా ఫ్రీ చేసేస్తాయి. బాగా బ్లడ్ సర్క్యులేట్ బాగా ఉంటుంది. హార్ట్ కంప్లైంట్లు ఇలాంటివన్నీ కూడా ఉండవు. అందుకే ఇదన్నీ కూడా అలా పెట్టారు. ఎందుకు? మనము ఆరోగ్యంగా ఉండాలని. కానీ మనం ఏం చేస్తాం? నమాజ్కి లేకపోతే వాకింగ్ కూడా అవ్వదు, ఎక్సర్సైజ్ కూడా అవ్వదు. ఇది కనీస ఎక్సర్సైజ్ అన్నమాట. 2 రకాతులు సున్నతు, 2 రకాతులు ఫరజు. ఎన్ని బైసెప్స్ అయ్యాయండి? ఎన్ని బైసెప్స్ అండి? 4 బైసెప్స్. ఫజర్కి చేసావు 4 బైసెప్స్. జొహర్కి ఎన్ని? 10 బైసెప్స్ చేయాలి. బైసెప్స్ 10 బైసెప్స్. అసర్కి 8 బైసెప్స్. మగ్రిబ్కి 7 బైసెప్స్. ఇషాకి నీ ఇష్టమే ఎన్ని బైసెప్స్ చేసుకున్నా. ఎందుకంటే ఈ బైసెప్ అంటారు. కూర్చుని లెక్కడం చూడండి ఎంత కష్టం. మీకు రోజు ప్రాక్టీస్ ఉంటే, అందుకే రోజుకి ఒకసారి ఇన్ని చేయండి, చేయగలరా? ఒకసారి 50 చేయమ్మా బైసెప్స్ అంటే అవుదండి. అందుకే అలా ఏం చెప్పాడు? వద్దు, 4 చేయి తెల్లవారు చాలు. చూసారా? మళ్ళీ మధ్యాహ్నం చేయి. ఎందుకంటే మళ్ళీ భోజనం చేస్తావు కదా, కాస్త జాగ్రత్త లెగిస్తావు కదా, మళ్ళా చెయ్యి. మళ్ళా సాయంత్రం కొంచెం హెల్తీగా ఉండాలి, చెయ్యి. రాత్రి పడుకునే ముందు కొంచెం బైసెప్స్ అయిపోయింది. ఎంత సిస్టమాటిక్ చూడండి. ఎవరైతే ఇది పాటిస్తారో వారు ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటారు. కానీ మనం ఏమనుకుంటాం? ఎందుకులే ఇవన్నీ అనుకుంటాం. కానీ ఇది ఒక సిస్టమాటిక్ టైమింగ్. చూడండి, టైమింగ్ కూడా ఖచ్చితంగా ఆ టైంలోనే చేయాలి. ఫజర్కి, జొహర్కి, అసర్, మగ్రిబ్, ఇషా ఆ టైమింగ్స్. మస్జిద్కి రావాలి, మస్జిద్లో కూర్చోవాలి, మస్జిద్లో కొన్ని ఎక్సర్సైజ్ చేస్తారు. దానిని ఈరోజు యోగా అని అంటారు. ఈ యోగా సిస్టమేటిక్గా ఉంటుంది. ఈ యోగా ఎప్పుడు ఉంటుంది? రోజు ఉంటుంది. ఈ యోగాకి రోజు పిలుపు ఉంటుంది. ఈ యోగా ఇక్కడ పనికి వస్తుంది. ఈ యోగా సమాధిలో పనికి వస్తుంది. ఈ యోగా ఖయామత్ నాడు కూడా పనికి వస్తుంది. అంత గొప్పది. ఇది అల్లా పెట్టింది, మానవులు పెట్టింది కాదు. కాబట్టి చూడండి, భంగిమ చేసే భంగిమల్లో జల్సాలో కూర్చుంటాం కదా, ఆ భంగిమ ఎవరైతే చేస్తారో గ్యాస్ ట్రబుల్ వారికి ఉండదు. కానీ మనం చెయ్యం కాబట్టి గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఆ భంగిమ చాలా ఇంపార్టెంట్. ఏది? జల్సాలో కూర్చుంటాం కదా, ఆ రకంగా కూర్చోవడం చాలా మంచిది. జిబ్రైల్ కూడా అలాగే కూర్చున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి కలిసి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక సిస్టమే. అల్లా అంటున్నారు, వమస్తమ ఖౌమన్ ఫీ బైతిన్ మిన్ బుయూతిల్లాహి యత్లూన కితాబల్లాహి వ యతదారసూనహు ఇల్లా నజలత్ అలైహిస్ సకీనా. ఒకటి సుకూనత్ వస్తుంది. వగష్యతుముర్ రహ్మ, రహ్మత్ క్రమ్ముకుంటుంది, కారుణ్యం క్రమ్ముకుంటుంది. మనకు కనిపించదు. కనిపిస్తుందా కారుణ్యం? కనిపించదు, కానీ కారుణ్యం క్రమ్ముకుంటుంది. వగష్యతుముర్ రహ్మ వహఫత్ అలైహిముల్ మలాయిక, దైవదూతలు తన రెక్కలు చాచి క్రమ్ముకుంటారు ఆ సభను. ఆ సభలో ఉండేవాళ్ళు కొంతమంది అయినప్పటికీ వారు మాత్రము వారందరి కోసము దీవిస్తూ ఉంటారు. ఆ తర్వాత వజక్కరహుల్లాహు ఫీమన్ ఇందా, అల్లా తన వద్ద ఉన్న దైవదూతలతో చెప్తారు. ఏమని? ఈరోజు పిఠాపురంలో సభ జరుగుతుంది, మీకు తెలుసా? అక్కడ మదీనా మస్జిద్లో సభ జరుగుతుంది. ఎవరెవరు వచ్చారు? తండ్రి పేరుతో సహా చెప్తారు. ఫలానా వారి అబ్బాయి, ఫలానా వాడు, ఫలానా వారి అబ్బాయి. ఎవరు చెప్తున్నారు? ఇది అల్లా చెప్తున్నారు. జకరహుల్లాహు ఫీమన్ ఇందా, అల్లా వద్ద ఉన్న దైవదూతలతో అల్లా చెప్తున్నారు. ఎంత గొప్ప సభ అవుతుంది. జకరహుల్లాహు ఫీమన్ ఇందా
ఎన్ని బహుమతులు ఇచ్చాయండి? లెక్కెట్టారా బహుమతులు? ఒకటి ప్రశాంతత, రెండవది దైవదూతలు క్రమ్ముకుంటారు, నజలత్ అలైహిం సకీనా వ గషియతుహుర్ రహ్మ, కారుణ్యం క్రమ్ముకుంటుంది, దైవదూతలు క్రమ్ముకుంటారు. నాలుగోది ఏంటి? వజకర ఉల్లాహు ఫీమన్ ఇంద, నాలుగోది. ఐదోది ఏంటి? ఇందులో చెప్పలేదు కానీ ఐదోది కూడా ఉంది, బయాన్ తర్వాత బిర్యానీ. ఐదోది కూడా ఉంది, మస్జిద్ వాళ్ళ తరఫు నుంచి. ఐదోది బయాన్ అయిన తర్వాత బిర్యానీ, అలాగే ఈ బయాన్ తర్వాత స్నాక్స్. ఇది ఐదోది అనమాట. చూసారు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని లాభాలు ఉన్నాయి. కానీ దీనికి ఎన్ని ఫోన్లు చేయాలి మనం? ఎన్ని ఫోన్లు చేసినా రాదు. ఏమనుకుంటారంటే ఏముందిలే, అదేదో మస్జిద్లో వాళ్ళు చెప్పుకుంటారు, మనకేముంది, వాళ్ళకి ఏంటి చెప్పుకుంటారు. కానీ ఇది త్రాసులో చాలా బరువుగా ఉంటుంది. ఖయామత్ నాడు త్రాసులో చాలా బరువుగా ఉంటుంది. చూడండి, కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ప్రమాదాలు తప్పుతుంటాయి. అనుకోకుండా ఏదో ట్రైన్లో పట్టుకోవాల్సింది, సేఫ్ అయిపోయాం. వచ్చి బస్సు గుద్దే వచ్చింది, సేఫ్ అయిపోయాం. పైనుంచి ఏదో పడింది, జస్ట్ తప్పుకున్నాం. అలాంటివి ఈ సభ ద్వారా జరుగుతుంది, ఈ సభ ద్వారా జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూడండి ఏమన్నాడు? ఇల్లా నజలత్ అలైహిస్ సకీనా వ గషియతుహుర్ రహ్మ, కారుణ్యం క్రమ్ముకుంటుంది, ప్రశాంతత వారిపై దిగుతుంది. వఅఫ్ఫత్ అలైహిముల్ మలాయికా, దైవదూతలు దీవిస్తూ ఉంటారు. అలా ఒక గండం ఉంది వీడికి, ఇప్పుడు బయటకు వెళ్తాడు, ఆ గండం తప్పించదా? తప్పిస్తాడా లేదా? తప్పకుండా తప్పిస్తాడు. చూసారా, ఎటువంటి గండాలైనా సరే తప్పే అవకాశము ఈ సభలో, అంత గొప్ప సభ. కాబట్టి మనం ఏముంది అనుకుంటాం, ఏముంది కాదు, చాలా ఉత్తమమైనది. ఎందుకంటే నాలుగోది, ఈరోజు ఆయన నీ పేరు తీసుకున్నాడు. ఈరోజే ఏదో గండం ఉంది, ఆ పేరు తీసుకొని దైవదూతలకు అందరికీ చెప్పేటప్పుడు ఆ తర్వాత గండం జరుగుతుందా? జరగదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను ఆయన గురించి, నిజా వద్దు, ఈరోజు ఏం వద్దు, తప్పించేస్తున్నా రాష్ట్రాలు. కాబట్టి ఇలాంటివి ఎన్నో లాభాలు మనకు తెలిసినవి కొన్నే, తెలివైనవి ఎన్నో ఉన్నాయి. మేళ్ళు కీళ్ళు తొలగుతాయి. ఇది నేను చెప్పింది కాదు, ప్రవక్త నోటి నుండి వచ్చినటువంటి మాటలు. ప్రవక్త తన వైపు నుండి చెప్పింది కాదు, అల్లాహ్ చెప్పిన మాటలు. అందుకే ఇటువంటి సభలు ఉత్తమమైనవి. ఏ సభల్లో అయితే అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క మాటలు జరుగుతాయి. ఇప్పుడు చూడండి, అల్లాహ్ ఎప్పటి నుంచి ఉన్నాడు అని ఒక వ్యక్తి అడిగాడు. అల్లాహ్ ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎప్పటి నుంచి ఉన్నాడు? 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు, 1,00,00,000 సంవత్సరాలు. కాలం అనేది ఆయనే, కాలం అనేది ఆయనే. కాలం అన్నిటికీ ఏం చేస్తుంది? గ్రసించి వేస్తుంది, అంటే తినేస్తుంది కదా. ఫలానా అతనికి 100 సంవత్సరాలండి అంటే 100 సంవత్సరాల కాలం ఏం చేసింది? ఆయనకి తినేస్తుంది. 1000 సంవత్సరాలు తినేస్తుంది, 1,00,000 సంవత్సరాలు తినేస్తుంది కాలం. కాలం స్వయంగా అల్లాహ్ కాలం. అందుకే కాలాన్ని దూషించకండి అన్నారు, తిట్టకండి అన్నారు. ఫలానా రోజు మంచిది, ఫలానా రోజు మంచిది కాదు అనకండి. మీరు ఎవరిని తిడుతున్నారు? మంచిది కాదంటే ఎవరిని తిడుతున్నారు? అల్లాహ్ని తిడుతున్నావు నువ్వు. ఆ రోజు మంచిది కాదు అన్నావంటే ఆ రోజు ఎవరు? అల్లాహ్. కాలము స్వయంగా అల్లాహ్. నువ్వు అల్లాహ్ని తిడుతున్నావు, ఎంత ప్రమాదం ఇది. కాబట్టి అలా తిట్టొద్దు. నేను చాలామంది మంచి రోజు ముహూర్తం పెట్టుకొని ఇల్లు ఓపెనింగ్ చేసుకోవాలంటే అనుకుంటారు. మంచి రోజు సరే, మంచి రోజు ఎవరు చనిపోవట్లేదా? ఆ రోజు చూడండి, మీరు చేసిన ఎంతమంది చనిపోయి ఉంటారు. మంచి రోజు చనిపోయారు, మంచి రోజు యాక్సిడెంట్లు అయ్యాయి,
చెడ్డ రోజు అంటారు. పుట్టొద్దు నువ్వు పుట్టొద్దు బయటకు రాదు చెడ్డ రోజు అంటారా? వాడు పుడుతాడు వాడు. కాబట్టి కాలం అనేది అల్లాహ్, కాలం అనేది అల్లాహదే, స్వయంగా అల్లాహే కాలం. కాలాన్ని తిట్టకండి అలా. చాలా మంది తెలియక ముహూర్తాలు చూపించుకుంటారు. మంచి రోజు ఏంటి చూపించండి అంటే గురుగారు ఫోన్ చేసి, ఆ గురుగారు పలానా రోజు మంచి రోజేనా, మేము ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం ఇల్లు. ఏ రోజు పెట్టుకుంటున్నావు? జుమా నాడు పెట్టుకుంటున్నావు అండి. మంచి రోజు, అన్ని రోజులు మంచివే, నువ్వు ఎప్పుడు పెట్టుకున్నా మంచిదే. నువ్వు మంచిగా ఉంటే మంచి రోజులే, నువ్వు చెడ్డగా ఉంటే అది చెడ్డ రోజు. ఎవరికి? నీకు. ఎలాగో తెలుసా? ప్రవక్త చెప్పారు చూడండి, ఏ రోజు మంచిది ఏ రోజు చెడ్డది ప్రవక్త చెప్పారు. అది మనం నోట్స్ చేసుకోవాలి. రాత్రి పడుకున్నాం అండి, ఏమంటే రాత్రి పడుకున్నప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఏదో వాట్సాప్లో లేకపోతే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఇంకేమన్నా ఫేస్బుక్లో చూసుకుంటారు పడుకునేటప్పుడు. కొంతమంది ఏం పిల్లలు చూసుకుంటారు కదా పడుకునేటప్పుడు, అది చూస్తూ 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 పడుకుంటారు. ఆ రాత్రి ఎవడుంటాడు తెలుసా వాడి దగ్గర? శైతాన్ డ్యూటీకి వస్తాడు. డ్యూటీ వాడి నా డ్యూటీ ఈరోజు, నా డ్యూటీ అంటాడు. ఏంటంటే వీడన్నీ ఇవే చూసుకొని పడుకున్నాడు, నా డ్యూటీ. మరొక వ్యక్తి ఖురాన్ సూరాలు ఏదొస్తే అది చదువుకుంటాడు, అల్హమ్దులిల్లాహి, లేకపోతే ఏ సూర వస్తే చదువుకొని, లేకపోతే కలిమా చదువుకుంటాడు, పడుకుంటాడు. అప్పుడు ఎవరిదని డ్యూటీ? దైవదూత. ఇద్దరు ఉంటారండి ప్రతి మనిషికి, మీకు నాకు అందరికీ ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరికి నైట్ డ్యూటీ పడుతుంది, ఎవరో ఒకరికే. కాబట్టి ఎవరైతే కనీసం కలిమా చదువుకొని పడుకున్నాడు, లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుకొని పడుకున్నాడు, ఆ వ్యక్తి దగ్గర దైవదూత డ్యూటీ ఉంటాడు. ఈ శైతాన్ గాడి డ్యూటీ అవ్వదు. అదే శైతాన్ గాడి డ్యూటీ ఏమవుతుంది? వాడు 3 ముళ్ళు వేస్తాడు. రాత్రి అంతా కూడా ఎన్ని ముళ్ళు? 3 ముళ్ళు వేస్తాడు. పెళ్లి చేసుకుంటే ఎన్ని ముళ్ళు వేస్తాడండి? 3 ముళ్ళు. నువ్వు నా దానివి. వా శైతాన్ గాడు కూడా 3 ముళ్ళు వేసి నువ్వు నా వాడివి అంటాడు. 3 ముళ్ళు వేసేస్తాడు వాడు. ఆ ముళ్ళు ఎవరైనా ఇప్పగలరా? కనిపిస్తున్నాయి ముళ్ళ? అది తాడు కనిపిస్తుందా? ఏమీ కనిపించదు. అది ఏం తాడు, ఎలాంటి ముళ్ళో ఎవ్వరు ఇప్పలేదు. అందుకే ప్రవక్త వారు ఒక లాజిక్ చెప్పారు. ఆ 3 ముళ్ళు ఇప్పుకోవడానికి ఏంటంటే, ముందు నువ్వు లెగ్గానే అల్హమ్దులిల్లా అని వచ్చండి చెప్పడం. అల్హమ్దులిల్లా చెప్పగలరా? పెద్ద దువా చెప్తే గురువు గారు ఇంత పెద్ద దువా చెప్తారు, మాకు ఎలా వస్తుందని బాబు, ఆ దువాలు అరబీలు మాకు రావు కదా. అందుకే అల్హమ్దులిల్లా చెప్పారు. అల్హమ్దులిల్లాహి అల్లజీ అహ్యానా బఅద మా అమాతనా వ ఇలైహిల్ నుషూర్. అది పూర్తి దువా చదవాలి. అది రాకపోతే కనీసం అల్హమ్దులిల్లా అంటే ఏమవుతుంది? ఒక ముడి విడిపోతుంది. వజు చేశారండి, వజు, ఇంకో ముడి విడిపోయింది. నమాజ్కి వచ్చారండి, నమాజ్ చేశారు, ఇంకో ముడి విడిపోయింది. ఎన్ని ముళ్ళు విడిపోయింది? 3. వాడి రోజు ఫ్రెష్గా ఉంటుందండి, మంచి రోజు. చూసారా? మంచి రోజు ఆ రోజు. ఎవరైతే ఉదయం లేచి అల్హమ్దులిల్లాహ్ అన్నారు, తర్వాత వజూ చేశారు, తర్వాత నమాజ్ చేశారు, ఆ రోజు ఏ రోజు? ఆ రోజు మంచి రోజు. ఆ రోజు ఓపెనింగ్ చేసుకోండి ఇల్లు. నువ్వు నమాజు చేయలేదు, లెగలేదు, దువా కూడా చదవలేదు, ఓపెనింగ్ అంట. ఎవరో సస్తారా? ఏదో అవుద్ది. ఎంత పని చేశాను, ఫలానా వాళ్ళకి అడిగితే బాగుంది, ఈరోజు మంచిదో కాదు. ఏమిటా మంచిది? నమాజ్ చేయలేదు అసలు, అదే అసలు చెడ్డ రోజు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఎవరైతే ఉదయం లెగరో, అల్హమ్దులిల్లాహ్ అనరో, వజూ చెయ్యరో, నమాజ్ చెయ్యరో, వాడి 3 ముళ్ళు అలాగే ఉంటాయి. ఆ రోజు అన్ని దరిద్రాలు వాడి దగ్గరే ఉంటాయి. ఎవడి మొహం చూశాను కానీ అన్ని దరిద్రాలు. ఈరోజు ఎవరి మొహం చూడలేదు, నమాజ్ చదవలేదు. ముఖం చూస్తే అవుద్దా? నమాజ్ చదవకపోతే అవుద్ది. నువ్వు ముఖాన్ని కాదు చూసింది, నువ్వు నమాజ్ చేయకపోతే దరిద్రాలన్నీ వాడు వేసాడు కదా 3 ముళ్ళు, ఆ 3 ముళ్ళలోనే ఉంటాయి. అవి ఎప్పటి వరకు ఉంటాయి? ఇంకా అది ఎవరు ఇప్పలేరు. ఇంకా అది ఇప్పుకోవడానికి ఎక్కడికి వెళ్తాడండి? ఏమంటే తాయికి కడతాడండి. ఇప్పుడే వీడు 3 ముళ్ళు ఇస్తే వాడో 3 ముళ్ళు ఇస్తాడు. ఈ 3 ముళ్ళే దరిద్రం అనుకుంటే ఇంకో 3 ముళ్ళు దరిద్రం. ఎవరి దగ్గర?
ఎవరిదేనండి? తాయితులోడదే. వీడే ఒక దరిద్రుడు అంటే అదొక దరిద్రం. మళ్ళా ఈ 3 ముళ్ళు ఆ 3 ముళ్ళు 6 అయిపోయిందా? ఇంకా దరిద్రాలే దరిద్రాలు. కాబట్టి మంచి రోజు ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఫజర్కి లేగు, అల్హమ్దులిల్లాను. ఫజర్కి లేస్తే ఎక్కువ బెనిఫిట్ ఏముందండి? అర్ధరాత్రి నమాజ్ చేసే పుణ్యం దొరుకుతుంది. ఎంత? అర్ధరాత్రి. ఫజర్కి జమాత్తో చేస్తే అర్ధరాత్రి, ఇషా కూడా జమాత్తో చేస్తే పూర్తి రాత్రి కంప్లీట్. ఓన్లీ ఫజరే చేశారు జమాత్తో అర్ధరాత్రి. అర్ధరాత్రి అంటే 12 గంటలకి మీరు లెగిసి ఫజర్ వరకు నమాజులు చేస్తూనే ఉన్నట్టు రాసేస్తారు అక్కడ దైవదూతలు. ఎంత గ్రేట్ చూసారా? ఫజర్ నమాజ్ ఎవరైతే చదివారో ఆ 3 ముళ్ళు వెళ్ళిపోతాయి. ఆ రోజు వారికి మంచిది. చెడ్డ రోజు ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకు? ప్రతిరోజు ఫజర్ చేస్తే. ఒక సహాబీ ఏం చేశారంటే ఫజర్కి లెగాలనుకొని రాత్రి పడుకున్నాం. చాలామంది అండి అలారం పెట్టుకుంటాం ఫజర్కి, కానీ ఏం చేస్తారంటే ఫస్ట్ అలారం నొక్కుతారు. కాసేపు ఆగు, ఎందుకు తొందరపడతాం, ఆగు, ఇంకో 5 నిమిషాలు ఉంది నమాజ్కి. మన రియాజ్ భాయ్ అజాన్ తొందరగా ఇచ్చేసాడు, ఒక 5 నిమిషాలు ఇంకా టైం ఉందని చెప్పి నొక్కుతాడు. మళ్ళా నొక్కిన తర్వాత మళ్ళా అలారం కొడుతుంది. కొడితే మళ్ళా నొక్కుతాడు, మళ్ళా కొడుతుంది. ఇక 3వసారి నొక్కితే ఇంకేం కొట్టదు. హో నువ్వు పడుకో అని చెప్పి కూర్చుంటుంది. ఆ తర్వాత సూర్యోదయం అయిపోతుంది. చూసారు? అందుకే ఏం చేయాలి? మొదటి అలారంకి లెగిసిపోవాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలారం పెట్టుకునేవారా లేదా? పెట్టుకున్నారు కదా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోడిపుంజు అలారం. ఇప్పుడు మన ఫోన్లో కూడా కోడిపుంజు అలారం ఉంటుంది. కుక్కలో ఒక్కొక్క గంట ఉంటుంది అది. కానీ అది నేచురల్ అలారం, అది ప్రకృతి అలారం. దానికి ఎవరితో ఏం చెప్తారండి? కరెక్ట్ టైంకి అది కోత వేస్తారు. కుక్కరో తహజ్జుద్కి వేస్తుంది, తర్వాత ఫజర్కి కూడా వేస్తుంది అలారం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ కోత వినగానే అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్లిక అని దువా చదివేవారు. ఈ దువా ఏంటండి? మస్జిద్లో వచ్చేటప్పుడు చదువుతామా? అదే దువా. మస్జిద్లో వచ్చేటప్పుడు చదివే దువా. ఎందుకో తెలుసా దువా చదువుతారు? ఆ పుంజు ఎందుకు కోత వేస్తుంది తెలుసా? ఆ టైంలో దైవదూతలు వస్తూ ఉంటారు, కారుణ్యం కురిపించే దైవదూతలు. ఎవరికైనా కారుణ్యం కావాలా అని వీధుల్లో తిరుగుతూ ఉంటారు దైవదూతలు. అప్పుడు ఈ పుంజు వాటిని చూస్తుంది. చూడగానే కుక్కరోకో లెగండి అంటుంది. అప్పుడే వెంటనే మనం ఏం చేయాలి? అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్లిక చదువు. ఎవరైనా చదివారండి? ఎప్పుడైనా చదవలేదు కదా. ఇప్పుడు చదవండి, ఇప్పటి నుంచి చదవండి. ఆ కోడి పుంజు కోత వినగానే మీరు అనుకోండి, ఓహో కారుణ్యం కురిపించే దైవదూతలు వెళ్తున్నారు ఇక్కడ, మనకు కనిపించు కానీ వాళ్ళకి కనిపిస్తుంది. మీరు చూసారు అసహించేటప్పుడు కుక్కలు అరుస్తారు. వాటికి ఏం కనిపిస్తున్నాయి? దయ్యాలు కనిపిస్తున్నాయి, పరిగెడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి, పారిపోతున్నాయి. అవి చూసి కూడా అరుస్తున్నాయి అన్నమాట. మనకు కనిపించనివి కొన్ని వాటికి కనిపిస్తూ ఉంటాయి, వాటికి కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఏంటంటే ఆ కుక్కలు చూసి అరుస్తూ ఉంటాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నా తెలుసా? కుక్కలు అరిసేటప్పుడు మీరు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అనండి. చూసారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఎందుకు అరుస్తాయి? అవి శైతాన్లను చూస్తాయి, అందుకే అరుస్తాయి. అరవటంలో కూడా తేడా ఉంటుంది. అదొక రకంగా అరుస్తుంది. నీకేం పోయేగా పడతారు. పట్టడం కాదు, ఔజు బిల్లాహి చదువు. నువ్వు ఔజు బిల్లాహి చదువు అన్నమాట. అల్లా శైతాన్ నుండి నన్ను కాపాడు అని చెప్పి ఔజు బిల్లాహి చదవమన్నారు. కానీ కుక్కని కొట్టు ఆలేదు అన్నారా ప్రభుత్వం? ఆ కుక్క అలా అరిసేటప్పుడు కొట్టు అన్నారా? లేదు. వాటికైతే కొడతాను. నువ్వు ఔజు బిల్లాహి చదువు. అది నీకు సిగ్నల్ ఇస్తుంది, అది నీకు సిగ్నల్ ఇస్తుంది. శైతాన్లు వెళ్తున్నాయి, ఔజు బిల్లాహ్. మా ఇంట్లో వద్దు, మా దగ్గరికి వద్దు, మా పిల్లలకు వద్దు, మా వ్యాపారానికి వద్దు, మా ఇంట్లో వద్దు. వద్దంటే ఔజు బిల్లాహి చదువు. అయి రావు. అదే కారణం కావాలంటే అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్లిక నేర్చుకోవాలి. చిన్న చిన్న దువాలే.
కోడిపుంజు కోత వేసే కానీ అల్లాహుమ్మా అస్అలుక చదువుకుంటే ఆ దైవదూతలు వచ్చి అక్కడ మాకు 4 కారుణ్యాలు కురిపించి వెళ్ళిపోతారు. ఇక మాకు ఆ రోజు చాలా బాగుంటుంది. వ్యాపారం, ఇంటర్వ్యూ పెట్టావు, ఉద్యోగం వచ్చేస్తుంది, లేకపోతే పాస్ అయిపోతారు, లేకపోతే ఏదో జరిగిపోతాయి. ఎలా జరిగిపోయిందో అనుకుంటారు. ఫలానా కాంట్రాక్ట్ నాకు వచ్చేసింది, ఫలానా ఉద్యోగం వచ్చేసింది, ఫలానా వ్యాపారం అయిపోయింది, ఫలానా ప్రాబ్లం నాది సాల్వ్ అయిపోయింది. చూసారా, చిన్న చిన్నవి చూడటానికి, కానీ ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే ఆ సమయాలు అవి చెప్తున్నాయి. వ్యర్థంగా పుట్టించలేదు జీవజాతులను. ఎలా ప్రతి దాని వెనుక కొన్ని రహస్యాలు ఉన్నాయి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గాడిద కూడా కేక వేస్తే ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ చదవమన్నారు. అది కూడా శైతాన్ని చూస్తుంది శైతాన్. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రతి విషయం మనకి క్షుణ్ణంగా చెప్పేశారు. మగ్రిబ్ సమయం ఎప్పుడైతే సూర్యాస్తం అవుతుందో, సూర్యుడు మునుగుతున్నాడో, మీ పిల్లల్ని పంపించకండి, బయటికి పంపించండి, వీధుల్లో పంపించకండి, ఇంట్లోనే ఉంచండి. ఎందుకు? శైతాన్లు బయలుదేరే సమయము, మీ పిల్లల్ని తోసేస్తారు. దారిలోకి వస్తే తోసిన తర్వాత ఏమవుతుంది? జ్వరం పట్టుకుంటుంది. ఏమవుతుంది? పడిపోయడం, జ్వరం వచ్చింది. అవును, ఆ సమయం పంపించొద్దన్నారు కదా ప్రవక్త వారు. ఆయనకి తెలుసు ఆ టైంలో అవి బయలుదేరుతాయి. ఎప్పుడైతే సూర్యాస్తం అయిపోతుందో అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అజాన్ అవుతుంది, మీ పిల్లల్ని పంపించండి. అప్పుడు ఏమి లేదు, అవి వెళ్ళిపోతాయి ప్రతిదీ. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు మస్జిద్లో వెళ్ళేటప్పుడు కుడికాలు వేసి వెళ్ళండి. మస్జిద్లో ఏ కాలు రావాలి? కుడికాలు. దువా చదవాలి, బిస్మిల్లా అని చెప్పాలి. కనీసం దువా రాకపోతే అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్లిక, అల్లాహుమ్మా మఫ్తాలి అబ్వాబ రహ్మతిక అని చదవాలి. అల్లా నీ కారుణ్యం యొక్క ద్వారాలు తెరిచివే నా కోసం. ఈ ద్వారం కాదు, నీ కారుణ్యపు ద్వారాలు తెరిచివే. అల్లాహుమ్మా మఫ్తాలి అబ్వాబ రహ్మతిక. కుడికాలు వేసి రావాలి. మస్జిద్లో రాగానే ఏం చేయాలండి? కూర్చోవాలి. 2 రకాతులు నమాజ్ చదవాలి. మీరు అప్పుడే ఫ్రెష్గా వచ్చారు, మస్జిద్లోనే ఉన్నారు, అది చెప్పలేదు. బయట నుంచి అప్పుడే ఫ్రెష్గా మీరు మస్జిద్లో వచ్చారు. రాగానే ఏం చేయాలి? ఒక 2 రకాతులు చదివి కూర్చోండి. ఇదా దఖల ఫిల్ మస్జిద్ ఫలా తజ్లిసు హత్తా సల్ల రకతైన్. మీరు మస్జిద్లో రాగానే కూర్చోకండి, 2 రకాతులు కనీసం చదివి కూర్చోండి. ఎందుకంటే అది అల్లాహ్ యొక్క ఇంటి యొక్క గౌరవం అన్నమాట. అలాగే మస్జిద్ నుంచి బయటికి వెళ్ళారు, ఏ కాలు? ఎడమ కాలు వేయాలి. ఈ కుడికాలు ఎడమకాలు ఎందుకు చెప్పారు? మంచి ప్రదేశాలలో కుడికాలు, చెడ్డ ప్రదేశాలలో ఎడమకాలు. ఇప్పుడు చెప్పండి, మస్జిద్లో వచ్చేటప్పుడు కుడికాలు వేసాం, బయటికి వెళ్ళేటప్పుడు ఎడంకాలు వేసాం. మస్జిద్ మంచిదా? ప్రపంచం మంచిదా? మస్జిద్ మంచిది. చూసారా, మనం ఆచరణతో చూపిస్తున్నాం మస్జిద్ మంచిది అని. కుడికాలు వేసి చూపిస్తున్నాం మస్జిద్ మంచిదని, ఎడంకాలు వేసి చూపిస్తున్నాం ప్రపంచం చెడ్డదని. అందుకే ఒక నమాజ్ అయిన తర్వాత ఇంకో నమాజ్ కొరకు మస్జిద్ వైపు మనకి తలంపు ఉండాలి. ఎవరైతే ఒక నమాజ్ తర్వాత మరొక నమాజ్ కోసం మస్జిద్ వైపు తలంపు ఉంటుందో వారికల్లా ఖయామత్ నాడు అర్ష్ నీడలో సలహిస్తారు. అర్ష్ నీడలో సలహిస్తారు. అందుకే తలంపు ఉండాలి. ముఅల్లకున్ ఫిల్ మసాజిద్, వారి హృదయాలు మస్జిద్ వైపు వేలాడుతూ ఉంటాయి అని అన్నా. అయిపోయిందా? తర్వాత ఇంట్లో వెళ్ళామండి, ఏ కాలు అయ్యారు? ఇంట్లో కుడికాలే వేయాలి. కుడికాలు వేసి బిస్మిల్లా అని చెప్పాలి. మీరు కుడికాలే వేశారు, బిస్మిల్లా చెప్పలేదు. అప్పుడు ఏమవుతుంది? చాలామంది అంటారు, ఒరే ఇంట్లో వస్తే కాలు కడుకుంటా. కాళ్ళు కాదు, నీకు బావిలో ముంచి దించినా అది పోదు. గాలి వెనక్కి వస్తుంది కదా, ఆ గాలి పోదు. నీ బావిలో దింపినా పోదు. కాళ్ళు కడగడం కాదు, బావిలో బాగా నానబెట్టి తీసేసినా అది పోదు. ఎలా పోతుంది? బిస్మిల్లా చెప్తే పోతుంది. ఇంట్లో వెళ్ళినప్పుడు ఏం చేయాలి? బిస్మిల్లా అని చెప్పి పెట్టాలి.
ఒకటి. రెండోది ఏం చేయాలి? సలాం చెప్పాలి. అస్సలాము అలైకుం, కనీసం అస్సలాము అలైకుం వరహమతుల్లా, లేకపోతే అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అంటే అనుకోకుండా నీ ఇంట్లో శైతాను కూర్చొని ఉంది, నువ్వు అస్సలాము అలైకుం అన్నావు అనుకో, అయ్యో బాబాయ్ నా ఇల్లు కాదని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. సలాం చెప్తే అది బయటికి వెళ్ళిపోతుంది, నా ఇల్లు కాదు బాబు. నువ్వు సలాం చెప్పలేదు, బయట లోనికి వచ్చేస్తాయి. బయట నీతో వెనక్కి వస్తుంది కదా, నీతో పాటు సలాం చెప్పకుండా బిస్మిల్లా చెప్పకుండా లోనకి వెళ్ళిపోతే నా ఇల్లే అని చెప్పి అది కూడా లోనికి వచ్చేస్తుంది, అది కూడా లోనికి వచ్చేస్తుంది. అందుకేం చేయాలి? బిస్మిల్లా చెప్పాలి, అస్సలాము అలైకుం చెప్పాలి. చాలామందికి ఉన్నట్టు ఏదో నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఏదో కొత్త పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, ఊరికి, హోటల్కి బుక్ చేసుకున్నారు, లాడ్జి బుక్ చేసుకున్నారు, ఎవరింట్లోనే రాత్రి పడుకున్నారు వాళ్ళ బెడ్ మీద. కానీ బెడ్ మీద డైరెక్ట్గా వెళ్ళి నాదే కదా బెడ్ అని ఏసీ చేసుకుని హాయిగా పడుకుంటాం. ఆ బెడ్ మీద ఆల్రెడీ ఎవరో పడుకొని ఉన్నా, వీడికి తెలియదు. కనిపిస్తుందా? కనిపించలేదు. కనిపించని ఒక జాతి పడుకొని ఉంది, వీడల్ని తప్ప జాతి పడుకున్నాడు. అదేం చేస్తాడు? నా మీద పడుకుంటావు అని చెప్పి ఒక్కటి వేస్తాడు నడువుకి. ఆ నడువు నొప్పో ఏదో నొప్పి స్టార్ట్ అయిపోతుంది. అనుకోకుండా ఏంటి నొప్పి అది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, నువ్వు అలాంటి ఎప్పుడైనా సరే, నువ్వు ఏ బెడ్ పైనా సరే, ఏ మంచం పైనా సరే, నువ్వు పడుకునే ముందు బిస్మిల్లా బిస్మిల్లా చెప్తే వాళ్ళు లేచి వెళ్ళిపోతాడు. బాబు నాది కాదు, లేచి వెళ్ళిపోతాడు. బిస్మిల్లా అని చెప్పుకో. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దులుపుకో. కొత్తది బెడ్, కొత్త ఊరికి వెళ్ళావు, లేకపోతే ఎక్కడికి వెళ్ళావు, ఆ బెడ్ కొంచెం దూరంగా ఉంది, దులుపుకో. దాంట్లో ఏమైనా పురుగులు ఉంటాయి, క్రిమిలు కీటకాలు ఉంటాయి, దులుపుకో, శుభ్రం చేసుకో, బిస్మిల్లా అని చెప్పి పడుకుంటాడు. ప్రతిదీ నేర్పించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే బాత్రూంలో వెళ్ళాము, ఏ అడుగు పెట్టాలి? ఎడంకాలు పెట్టాలి. బాత్రూంలో వెళ్ళక ముందు ఏం చదవాలి? అల్లాహుమ్మా ఇన్ని ఔజ్బిక మినల్ ఖుబ్సి వల్ ఖబాయిస్. తెలుగు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంగ్లీష్ వచ్చేవాళ్ళు రాసియాలి. బాత్రూమ్ ముందు దువా రాసి పెట్టారు, రాసేయాలి. అది ఎందుకు చదవాలి తెలుసా? లోన ఒక 2 గ్యాంగ్లు ఉంటాయి, లోన 2 గ్యాంగ్, ఖుబ్సి ఖబాయిస్. అంటే అపవిత్రమైన మగ ఆడ శైతాన్లు లోన ఉంటాయి. మనం ఇది చదవకుండా వెళ్తే అవి అటాక్ చేయవచ్చు. వాటి ఇల్లు అవి ఉండే ప్లేస్ అది. అందుకే ఏంటంటే అది చదువుకొని లోనకంటే మంచిది. అల్లాహుమ్మా ఇన్నీ ఔజ్బిక మినల్ ఖుబ్సి వల్ ఖబాయిస్. ప్రవక్త చెప్పారు అంటే అందులో డౌట్ లేనే లేదు, తప్పనిసరిగా ఉంటాయి. అందుకే కొంతమంది అర్ధరాత్రి వెళ్ళి లోన కూర్చుండిపోతూ ఉంటారు. అంటే ఏదో కంప్లైంట్ ఉందన్నమాట వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం లేదు. తావీదు కట్టాలా? ఒకటి కట్టాడు, ఇంకోటి కట్టాడు, 2 కట్టాడు, కట్టి మొత్తం ఒళ్ళింటి తావీదులే. అది పోదు, ఇంకెక్కువైపోతాయి. తావీజ్ కట్టి ఇంకెక్కువ అవుతాయి, పోవు. ఎందుకంటే తావీజ్ కట్టుకుంటే నా వాడు అంటాడు శైతాన్. వాడికి ఇంకా ఆనందం, నా కస్టమర్ అయిపోయాడు. కాబట్టి తీసేయాలి. ఏ ఇంటికి వెళ్తాడు శైతాన్? పుచ్చగా చూస్తాడు బయట, బూడిద గుమ్మడికి వెళ్ళాడు. నా ఇల్లే ఇది, మై హౌస్, దిస్ ఈజ్ మై హౌస్, నా ఇల్లే అంటాడు. అది లేకపోతే ఇదేదో ఎవడో మీరు అసలు నన్ను నమ్మట్లేదే, ఇందులో వెళ్తే నన్ను వేసి వస్తారు రౌండ్, ఎందుకు వదిలేసి వెళ్ళిపోతాడు. కాబట్టి అలాంటివి ఏం పెట్టకండి. అదేదో రక్షక రేకులు, నీకు రక్షక రేకులు ఇస్తే వాడికే లేదు పాపం, వాడు దుకాణం పెట్టుకుని కూర్చున్నాడు, రక్షక రేకులు నీకిస్తున్నాడు. అంటే ఎంత పిచ్చోడు మనం వాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఏమి లేవండి. బిస్మిల్లా చెప్పి ఇంట్లో వెళ్ళంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. బయటికి వెళ్ళినప్పుడు ఏం చదవాలి? బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్. ఇది చదువుకునేది మన బిస్మిల్లాహి, కనీసం బిస్మిల్లా చెప్పారు. అలల్లాహి తవక్కల్తు, నేను అల్లాహ్పై భారం వేశాను. లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, దేని నుండి కూడా రక్షణ పొందడానికి నాకు ఎటువంటి శక్తి సామర్థ్యాలు లేవు, అన్నీ అల్లాహ్కే ఉన్నాయి. సేఫ్గా వెళ్తారు.
లాభంగా ఏంటంటే క్షేమంగా వెళ్ళండి, లాభంగా రండి, అది కాదు. నువ్వు బిస్మిల్లాహి తవక్కల్తు నేర్పించు నీ భర్తకు, భార్య భర్తకు నేర్పించాలి. బిస్మిల్లాహి తవక్కల్తు చదువుకొని వెళ్ళండి, పిల్లలకు నేర్పించాలి. బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి లా హౌల చదువుకొని వెళ్ళండి. అలా మీరు 2-3 సార్లు నేర్పిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా చదువుకుంటూ వెళ్తుంటారు. ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూసగుచ్చినట్టు కరెక్ట్గా అన్ని చెప్పేశారు. ప్రవక్త ముహమ్మద్ అర్ధరాత్రి వెళ్ళి పీడకల వచ్చింది. పీడకల ఏం కల? లారీ కింద పడిపోయి చచ్చిపోయింది. యాక్సిడెంట్, పీడకల వచ్చేసింది. అయ్యో బాబోయ్ అని చెప్పలేదు సార్, మా బాగానే ఉన్నారు, ఏం అవలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? అలాంటి కళలు వస్తాయి, అవి రియల్ అవుతాయి కూడా, అవి రియల్ అవుతాయి కూడా. దాన్ని విరుగుడేంటి? అది అవ్వకుండా ఎడం వైపు 3 సార్లు ఉమ్మి ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని చదివి 3 సార్లు అని ఒప్పుకున్నారు. అది విరిగిపోతుంది. ఒకవేళ అప్పుడు మీకు రాలేదు ఆ థాట్, నాకు తెలియదు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చదవచ్చు. ఎడం వైపు ఉమ్మి ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ చదివి ఎడం వైపు 3 సార్లు. ఎందుకంటే పగలంతా వాడు మాపై డ్యూటీ చేస్తాడు, రాత్రి శైతాన్ రాత్రి కూడా చేస్తాడు. వాడు మనపై దాడి చేస్తూ ఉంటాడు, మనకి కీడు చేయాలనుకుంటాడు. ఏమంటే ఒక కళ చూశారు ఎవరంటే? యూసుఫ్ అలైహిస్సలాం చూసారా లేదు? ఏం కళ చూశారు? వాళ్ళ అన్నదమ్ములందరూ ఆయన ముందు సజ్దా చేస్తున్నట్టు కళ చూశారు. ఆ కళ నిజం అయిందా లేదా? నిజమైంది. ఇబ్రాహీం అలైహిస్సలాం కళ చూశారు, తన కొడుకుని జబా చేస్తున్నట్టు. ఆ కళ నిజం చేశారా లేదా? చేశారు. అలాగే ఈజిప్ట్ రాజు కళ చూశాడు, 7 బక్క చిక్కిన ఆవులు బలసిన ఆవుల్ని తినేస్తున్నాయి. అది నిజమైందా లేదా? నిజమైంది. అంటే కళలు ఎలా చూస్తాం అలాంటివి జరుగుతాయి. చాలామంది అంటారు, నువ్వు పెళ్లి కళ చూస్తే చావు అవుద్ది, చావు కళ చూస్తే పెళ్ళి అవుద్ది. ఎవరు చెప్పాడు? రివర్స్ అవుద్దా? లేదు, నువ్వు ఏ కళ చూస్తే అది అవుతుంది. అందుకే పీడకల చూస్తే దాన్ని విరుగుడు కూడా ఉంది. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ చదివి 3 సార్లు ఉమ్మి, ఇంకా అటువైపు ఎడమవైపు తిరిగి పడుకున్నారు మీరు, టర్న్ అయ్యి కుడివైపు తిరిగి పడుకోవాలి. కుడివైపు తిరిగి పడుకోవాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు నిద్ర రాలేదు, భయం అనిపిస్తుంది, ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి, చక్కగా వజూ చేసుకోండి. వజూ చేసుకున్న తర్వాత కుల్ హువల్లాహు అహద్, కుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్, కుల్ ఔజు బిరబ్బిన్ నాస్ 3 చదువుకొని అలా పాముకొని మళ్ళా రెండోసారి సేమ్ 3 సూరాలు చదివి మళ్ళా మూడోసారి మళ్ళా చదువుకోండి, అలా పాముకొని పడుకోండి. మీరు చూడండి, భూతాలుండే ఇల్లు ఉంటుంది కదా, భూత్ బంగ్లా అంట, అందులో పడుకునే ఏమవుతుంది? భూత్ బంగ్లాలో పడుకున్నప్పుడు ఏమవుతుంది? ఎందుకంటే మీరు అదంతా తుడుచుకొని పడుకున్నారు కాబట్టి అదంతా కూడా టచ్ చేస్తే భక్తుమంటారు, షాక్ పడుతుంది, ఇంకా రావడానికి వీల్లేదు. ఇవన్నీ ప్రభుత్వం చెప్పేశారు, సింపుల్ థింగ్స్. ఇవన్నీ కూడా ఈ పాటించకుండా తావేదుల మీద తావేదులు, తావేదుల మీద తావేదులు, తావేదుల మీద తావేదు, వాళ్ళంతా తావేదు. ఆ దారాలు కట్టుకొని ఆ దారాలు కూడా స్నానం చేసి లేని కొన్ని జబ్బులు ఆ దారాలతో వచ్చేస్తాయి. స్నానం చేసినప్పుడు తీస్తారు, ఆ దారం తీరు, అవి అలా బూజి పట్టేసి దానితో జబ్బులు స్నానం. కాబట్టి ఇవన్నీ మానేసి ప్రవక్త ఏం చెప్పారు? ఆయన ఎందుకు చెప్పారంటే తన వైపు నుంచి చెప్పలేదు, ఆయనకన్నీ కూడా తెర చాటున ఏం జరుగుతున్నాయి అనేది ఆయనకు అలా చూపించాడు. కాబట్టి ఇలా జరుగుతుంది, మీరు జాగ్రత్త అన్నీ కూడా సేఫ్ సైడ్ చెప్పేశారు. అందుకే రాత్రి ముందు మనం ఇంట్లో వెళ్ళేటప్పుడు అర్ధరాత్రి ఇంటికి వచ్చారు మీరు, తప్పనిసరిగా మీ వెనక్కి ఎవరో ఉంటారు అర్ధరాత్రి వచ్చేటప్పుడు. ఎందుకంటే రాత్రిపై తిరిగే సమయం, కుక్కలు కూడా అరుస్తూ ఉంటాయి చూడండి, మీరు వెళ్తూ ఉంటారు. అప్పుడు ఔజు బిల్లాహి చదువుకోవాలి. ఇంట్లో వచ్చేటప్పుడు బిస్మిల్లా అని చెప్పి రావాలి, బిస్మిల్లా అని చెప్పి రావాలి. అప్పుడు అవి రావు, బాగానే రావు, అవి బయట నుంచి వెళ్తుంటారు. బిస్మిల్లా
నెక్స్ట్ తలుపులు వేసేటప్పుడు బిస్మిల్లా అని చెప్పాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తలుపులు వేసేటప్పుడు బిస్మిల్లా. తర్వాత లైట్ ఆపుతున్నారు మీరు, బిస్మిల్లా అని చెప్పి ఆపేయండి. మీ నీళ్ళు ఉన్నాయి, మంచినీళ్ళు బాటిల్లో పెట్టుకున్నారు, మూత బిస్మిల్లా అని చెప్పి పెట్టండి. మూత తప్పనిసరిగా పెట్టండి అన్న. మూత లేకపోతే ఒక కర్రైలో దాని మీద పెట్టండి బిస్మిల్లా అని చెప్పి, లేకపోతే అది తాగుతుంది అన్నారు. రకరకాల శైతాన్లు, ఒకే శైతాన్ కాదు, ఎన్నో బ్రాంచెస్ ఉంటాయి. ఇవన్నిటి నుండి సేఫ్గా ఉండటానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకు అన్ని విషయాలు కూడా క్లియర్గా చెప్పేశారు. ఏమండి, మనం బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏ కాలు రావాలి? రైట్ లెగ్, కుడి కాలు. గుఫ్రానక అని చదువుకుంటే చాలు, గుఫ్రానక చదువుకుంటే చాలు. వజూ చేసేటప్పుడు ప్రారంభంలో ఏం చదవాలండి? బిస్మిల్లా అని చెప్తే చాలు. పెద్ద దువాలు ఏమి లేవు, బిస్మిల్లా అని చెప్తే చాలు. వజూ తర్వాత దువా చేయాలి, దువా చదవాలి. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహుమ్మ జఅల్ని మినత్ తవ్వాబీన వ జఅల్ని మినల్ ముతత్తఖిరీన్. ఇది చదివితే ఏమవుతుంది? స్వర్గం యొక్క 7 ద్వారాలు, 8 ద్వారాలు తెరవబడతాయి. స్వర్గం యొక్క 8 ద్వారాలు, మిన్ అబ్వాబిల్ జన్నతి సమానియత అయ్యుహా షహ్, 8 ద్వారాలు తెరవబడతాయి. ఇది చదువుతుంది. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అలాగే మనం అజా వింటున్నాం, అజా అవుతుంది. అజా అవుతున్నప్పుడు ఏం చేయాలి? మాట్లాడొద్దన్నారు అజాయిలో. మీరు ప్రోగ్రామ్స్ ఏదో చూడొద్దన్నారు. అజా అయ్యేటప్పుడు కామ్ అయిపోండి, అజాయికి జవాబు ఇవ్వండి అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మింబర్పై కూర్చునేవారు, అజా అయ్యేది, అజాయికి జవాబు ఇచ్చేవారు. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ మౌజన్ అంటే మేము కూడా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అన్నారు. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే మేము కూడా అష్హదు అన్ లా ఇలాహ. హయ్యా అలా సలా అంటే మేము లా హౌల వలా ఖువత ఇల్లా బిల్లాహ్. దీని అర్థం ఏంటి? అల్లా నాకంత బలము, శక్తి, సామర్థ్యం లేదు, నమాజ్ చదివే అంత శక్తి, సామర్థ్యం లేదు, నువ్వు ప్రసాదించేదేవా. చూసారా, అది చదివేవారు తప్పనిసరిగా నమాజీ అవుతారు, నమాజీ అవుతారు. అది చదవని వారు నమాజీ కాలేరు. అది చదివేవారు నమాజీ అవ్వగలరు. ఎందుకు? ప్రవక్త చదివారు కదా. ఎంత గొప్ప వ్యక్తి ఆయన, ఎంత గొప్ప వ్యక్తి అని ప్రవక్త, ఆయన చదివారు. లా హౌల వలా ఖువత ఇల్లా బిల్లాహ్. అల్లా నాకు ఆ శక్తి, సామర్థ్యం లేదు, నువ్వే ప్రసాదించు. కాబట్టి మనం మన పిల్లలకి నేర్పించవలసినవి సింపుల్ థింగ్స్. మా స్త్రీలు, పిల్లలు, మేము తప్పనిసరిగా నేర్చుకోవాలి. లా హౌల వలా ఖువత చదవాలి. హయ్యా అలా సలా, హయ్యా అలల్ ఫలాహ్ కూడా లా హౌల వలా ఖువత. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్. అజాన్ తర్వాత ఏం చేయాలంటే దువా చదవాలి, ముందు దరూద్ చదవాలి. చాలామంది అజాన్ ఇవ్వక ముందు దరూద్ చదువుతారు, అజాన్ ఇచ్చిన తర్వాత దరూద్ చదవాలి. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. మేము ఎన్నిసార్లు దరూద్ పంపించాం? ఒకసారి. అల్లా ఏం చేస్తాడు? మాపై 10 సార్లు దరూద్ పంపిస్తాం. మేము ఒక్కసారి దరూద్ పంపిస్తే ఈ దరూద్ ఎక్కడికి వెళ్తుంది? మదీనాకి వెళ్తుంది. మదీనా మస్జిద్లో నుంచి ఇక్కడ చదివితే మదీనాకి వెళ్ళిపోతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దరూద్. నీపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 10 సార్లు దరూద్ పంపిస్తాడు. దరూద్ తర్వాత ఏం చేయాలి? అల్లాహుమ్మ రబ్బ హాజిహి దావతి తామ్మ అస్సలాతుల్ ఖాయిమ ఆతి ముహమ్మదానిల్ వసీలత వల్ ఫజీలత వ బాస మఖామం మహమూదానిల్లజీ వాత్తౌ షఫాతు యౌమల్ ఖియామా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఈ దువా ఎవరైతే చదువుతారో వారి గురించి నేను ఖియామత్ నాడు సిఫారసు చేస్తానన్నారు. అల్లాహు అక్బర్. ఆయన సిఫారసు జరుగుతుంది ఈ దువా చదివే వారికి. దీని అర్థం ఏంటి? అల్లాహుమ్మ రబ్బ హాజి దావతి తామ్మ. అల్లా ఈ పిలుపు యొక్క పరిపూర్ణమైనటువంటి దావత్ పిలుపు, ఇది పరిపూర్ణమైన దావత్ పిలుపు యొక్క ప్రభు నీవు. రబ్బ హాజి దావతి తామ్మ అస్సలాతుల్ ఖాయిమ.
శాశ్వతంగా ఉండే నమాజ్ యొక్క ప్రభువులు. ఏంటి నమాజ్ శాశ్వతంగా ఉందా లేదా? ఈ మస్జిద్ ఎప్పుడు కట్టారండి? 2000లో కట్టారు. 2000 నుంచి 2024 వరకు ఇందులో నమాజ్ జరుగుతుందా లేదా? చూసారా, పర్మనెంట్గా ఉండే నమాజ్ ఇది. అల్లటప్ప నమాజులు కాదు ఇవి, పర్మనెంట్గా ఉండే నమాజ్. మదీనాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ కట్టారు. ఆ రోజు నుంచి నేటికి 1400 సంవత్సరాలు అయిపోయింది. నమాజ్ అక్కడ కంటిన్యూగా అవుతుంది. అటువంటి నమాజ్ ఇది. అయిపోయిందా మొదటి? అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుఆ చేస్తూ నేను ముగిస్తున్నా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాలు తెలియని వారి వాటిని అందించే భాగ్యం ప్రసాదించాక. అల్లాహ్ బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లా మా యొక్క పాపాలను క్షమించు, మా యొక్క పుణ్యాలను ఫలింపజేయి. మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధి ప్రసాదించు. ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم. سبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا ارحم الراحمين.